అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం ప్రియులకు భారీ శుభవార్త. ఊహించని స్థాయిలో ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. గత కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధర ఇవాళ భారీగా తగ్గడంతో గోల్డ్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1800 తగ్గగా 22 క్యారెట్ల బంగారంపై 1700 రూపాయలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ $4000 నుంచి దిగొచ్చింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం $3959 వద్ద కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ సత్యనారాయణ గారు, సో చూస్తున్నాం హఠాత్తుగా ఉన్న పరంగా గోల్డ్ రేటు మొన్నటి వరకు రాకెట్ స్పీడ్ లో వెళ్లిన గోల్డ్ రేట్స్ ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి. ఇంత భారీగా తగ్గడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ఓకే, అందరికి ఇదే సందేహం. అయితే 4081 ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. మొన్న వెళ్ళిన తర్వాత ఇప్పుడు 39.78 అంటే 22 ఒక $100 పైనుంచి ఆల్ టైమ్ హై నుంచి, అంటే ఆల్ టైమ్ హై నుంచి $3000 తగ్గింది అన్నట్టు. అంటే $1 30 అనమాట. $3000 ఆల్ టైమ్ హై నుంచి తగ్గింది. ఎందుకు తగ్గింది అనే దానికి ఒకటి, ఏదైతే టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని కూడా ఓవర్ బాట్ లో ఉండటం, అది రోజు రోజు ఓవర్ బాట్ లోనే ఉన్నది. కానీ ఒక న్యూస్ ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ గాజా అంటే ట్రంప్ రాత్రి గాజా ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో అది చర్చలకు రావడం జరిగింది, యుద్ధము ఆగిపోవటం జరిగింది. అది మెయిన్ రీజన్ అన్నమాట. ఒకటి. నెంబర్ 2, నిన్న పావెల్ గారి మీటింగ్ ఉంది రాత్రి 12:30కి అమెరికాలో, వడ్డీ రేట్ల మీద కానీ ఇన్ఫ్లేషన్ మీద కానీ అదేమి లేదు. అది అంటే ఆయన ఏం మాట్లాడలేదు. అందుకోసం దాంతో మళ్ళీ ఒకటి ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటే, అంటే ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ చర్చలతోటి మెయిన్ గాజా, ఈ చర్చలతోటి అదే మన ఇజ్రాయెల్ హమాస్ ఇవేవైతే ఉన్నాయో అక్కడ యుద్ధం ఆగిపోయింది. అది మెయిన్ రీజన్. దాంతో ఇప్పుడు మళ్ళీ మన మోడీ గారు ఈ ప్రపంచ దేశాలు అంటే ట్రంప్ తోటి చర్చలు జరుగుతున్నాయి, మాట్లాడడం జరుగుతుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు అన్ని కూడా తగ్గిపోవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు అనేది మార్కెట్ తీసుకుంటుంది. దాంతో మన మార్కెట్లు మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్తాయి అనేది ఉద్దేశం. దాంతో ఈ గోల్డ్, సిల్వర్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గటం. కాకపోతే పానిక్ అవటం జరిగింది గోల్డ్ మీద, సిల్వర్ మీద. జనాలు ఫిజికల్ గోల్డ్ దొరకట్లేదు, మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, యూసేజ్ ఉందా లేదా నిలవబెట్టుకుంటారు అనేది. ఒకప్పుడు ప్రపంచ దేశాలు నిలవబెట్టుకుంటే ఇప్పుడు ప్రజలే కొనుక్కొని నిలవబెట్టుకుంటారు గోల్డ్, సిల్వర్ ని ఫిజికల్ గా, అంటే బార్ల రూపంలో. అదొక రీజన్. డిమాండ్, సప్లై లేదు మార్కెట్ లో. ఫిజికల్ గా ఇన్వెంటరీస్ అంటే ఎవరికి వాళ్ళు గోల్డ్ షాప్ వాళ్ళు కూడా నిల్వలు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు బయటకు తీయట్లేదు. ఏమన్నంటే స్టాక్ లేదండి, తర్వాత ఇస్తాం, అది ఇది అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఒకటేసారి ఇది ఎక్కడో మళ్ళీ చేంజ్ అయింది. మళ్ళీ కొంచెం ఇప్పుడు స్తబ్దత అనమాట. అంటే సైడ్ వేస్ లోకి ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. మళ్ళీ ఓవరాల్ గా మాత్రం పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీ ఏవైతే ఎనలిస్టులు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైతే గోల్డ్ కు సంబంధించిన ఏదైతే అంటే నిర్ణయం, అంటే ఇలా ఉండొచ్చు డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, సప్లై, అంటే 2026కి ఇప్పుడు ఉన్నటువంటి $4000 ఏదైతే దిగి వచ్చిందో ఓవరాల్ గా డిసెంబర్ 2026కి 4900 నుంచి $5000 వెళ్ళొచ్చు అని. అయితే గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు వచ్చి 4300 నుంచి 4900, వేరే వాళ్ళు వచ్చి $5000 కూడా టచ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ 4000 లోపు దిగింది కాబట్టి తొందరపడి కొనొద్దని నా ఉద్దేశం. ఇంకొంచెం దిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర దిగి సైడ్ వేస్ అంటూ, అంటే మామూలు నిలకడగా ఉంటుంది, అప్పుడు కొనాలి. ఒకటి. రెండవది, ఈ చర్చలను బట్టి కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ చర్చలు జరుగుతున్నాయి. ఓకే, యుద్ధం ఆగిపోయింది అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తగ్గిపోతారు ఆటోమేటిక్ గా. కొనుక్కునే వాళ్ళు వెయిట్ చేయాలనేది ఉంది. మళ్ళీ ఈ చర్చలు ఎక్కడో ఒక దగ్గర ఎంతవరకు వాళ్ళు చేస్తారు, ఇప్పుడైతే ఆగినాయి. ఇది గమనించి గోల్డ్ గానీ, సిల్వర్ గానీ కొనుక్కునే వాళ్ళు ఉండాలి అనేది నా ఉద్దేశం. అంటే సరే, ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు రానున్న రోజులు, ఇప్పుడు దీపావళి కూడా ఉంది తొందరలోనే, ఇంకా గోల్డ్ కొనే వాళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ గోల్డ్ రేట్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఇప్పుడున్నవి ఏవో కంటిన్యూ అవుతుందా? ఓవరాల్ గా పెరుగుద్ది. ఎందుకంటే
ఇప్పుడు ఈటీఎఫ్లు ఎక్కువ కొనేవాళ్ళు ఉండ్రు, డిజిటల్ కొనేవాళ్ళు ఎక్కువైనారు గోల్డ్ మీద. దాంతో కాకపోతే ఇప్పుడు ఇక్కడే ఆగిపోయి ఉంటది, పెద్దగా ఇక మూమెంట్ అంత ఉండకపోవచ్చు గోల్డ్ మీద. ఈ దీపావళి ఓకే, ఇంకెంత వారం 10 రోజులే కదా. ఈ దీపావళికి పెద్దగా మూమెంట్ ఏమి ఉండదు, అక్కడే ఉంటది అంతే తప్ప పెద్దగా పెరిగే అవకాశాలు అయితే కనపడట్లేదు. అయితే ఇప్పుడు సార్ ఇంకొకటి ఏంటంటే కూడా బంగారంకి పోటీగా అటు వెండి కూడా ఇప్పుడు పోటీ పడుతున్నట్లుగా ఈ మధ్య మనం ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ చూస్తున్నాం. ఏకంగా ఇప్పుడు 1,00,000 కాస్త 7 లక్షలకి వెళ్ళిపోతుంది, 3 times పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బంగారం కంటే ఎక్కువగా ఇప్పుడు కాంపిటీషన్ సిల్వర్ వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంత మేర వాస్తవం? కరెక్ట్, అసలు సిల్వర్ కే డిమాండ్. కాకపోతే మన వాళ్ళందరూ గోల్డ్ అంటారు కానీ ఇళ్లలో గోల్డ్ ఎక్కువ అంటే సిల్వర్ ఎక్కువ యూజ్ చేయరు. ఎందుకంటే సిల్వర్ ఓన్లీ యూసేజ్ వల్ల సోలార్ ఇప్పుడు ప్యానల్స్ ఉన్నాయి, దాంట్లో ఈ మధ్య బాగా యూసేజ్ పెరిగింది. రెండోది ఎలక్ట్రిక్ వెహికల్స్, మూడోది సెల్ ఫోన్లు, వీటన్నిటిలో సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది దాన్ని సిల్వర్ కి గోల్డ్ కంటే. గోల్డ్ ఏంటిదంటే కొనుక్కుంటారు, ఇంట్లో దాచిపెట్టుకుంటారు అంతవరకే. కానీ సిల్వర్ అనేది ఇండ్ల కంటే కూడా ఇండస్ట్రీ వైజ్ గా టెక్నాలజీ వైజ్ గా అక్కడ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే కూడా ఈ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే సిల్వర్ తగ్గినప్పుడు గోల్డ్ మాత్రం కావాలి అనుకుంటే ఆర్నమెంట్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా గోల్డ్ ఓకే, కానీ గోల్డ్ కంటే కూడా సిల్వరే ముందు పర్సంటేజ్ విషయంలో పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు సార్ మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే కూడా గోల్డ్ కంటే ఎక్కువగా సిల్వర్ ముందుకెళ్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏ రకంగా ఈ సిల్వర్ విషయంలో కూడా ఏ రకంగా అక్యుములేట్ చేసుకుంటే లాభదాయకం? రెండిట్లో చేయాలి. అట్లా బులియన్ మార్కెట్ అనగానే గోల్డ్ సిల్వరే బులియన్ మార్కెట్. అట్లా ఒక్క దాని మీదే పెరుగుద్దని చెప్పేసి అన్నా గానీ రెండిట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎవరైతే బిగినర్స్ కానీ, లెర్నర్స్ కానీ, ఫ్రెషర్స్ కానీ, కొత్తగా ఎవరైతే ఎంటర్ కాదలుచుకున్నారో వాళ్ళంతా కూడా గోల్డ్ సిల్వర్ మీద ఈక్వల్ గా ఇన్వెస్ట్ చేయడం. ఈటీఎఫ్లు అనుకోండి, డిజిటల్ అనుకోండి, ఫిజికల్ అనుకోండి. ఏదున్నా ఫిజికల్ గా అయితే గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి 24 క్యారెట్స్, సిల్వర్ కూడా దొరుకుతాయి 100 grams 50 grams అట్లా 999 ప్యూరిటీ తోటి ఎక్స్చేంజ్ లో కూడా దొరుకుతాయి. మామూలు ఫిజికల్ గా బయట కూడా దొరుకుతాయి. అట్లా చేయొచ్చు ఫిజికల్ గా. లేదు ఆన్లైన్ అకౌంట్ లో డిజిటల్ ద్వారా కూడా ఈటీఎఫ్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండు చేయాలి సైమల్టేనియస్ గా, అంతే తప్ప గోల్డ్ కంటే సిల్వర్ బాగా పెరుగుతుందని మనం సిల్వర్ ఒక దాని మీద చేయకూడదు. ఎందుకంటే ఇలానే 2010లో 60-70 వేలు ఉంటే 1,00,000 అయింది అన్నారు. 1,00,000 చేసి 2010లో చేసిన తర్వాత మళ్ళీ పడటం మొదలు పెడితే అదే సిల్వర్ 2025 వరకు కూడా 1,00,000 దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక్కసారికి 1,70,000 దాటిపోయింది ఇది సిల్వర్ విషయంలో. అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే అంత వచ్చింది. 14 ఏళ్ళు దాటింది, 15 ఏళ్ళు పట్టింది అది 1,00,000 రావటానికి మళ్ళీ ఏది సిల్వర్ విషయం. అయితే అట్లా జరుగుద్దని కాదు, జరగాలని కూడా లేదు. కాకపోతే అప్పటికి సిచ్యువేషన్లు వేరు, ఇప్పుడు సిచ్యువేషన్లు వేరు, అప్పటి కండిషన్ వేరు, ఇప్పుడు కండిషన్ వేరు. ఇప్పుడు అవేర్నెస్ రావడం జరిగింది, ఇప్పుడు డిజిటల్ రావడం జరిగింది, ఈటీఎఫ్లు రావడం జరిగింది. కాబట్టి అప్పటి మాదిరి జరగకపోవచ్చు అనేది నా ఉద్దేశం. తగ్గితే ఒక 10% తగ్గొచ్చు. ఇప్పుడు 1,68,722 జరుగుతుంది లైవ్. తగ్గితే ఒక 1,50,000 వరకు రావచ్చు అనేది నా ఉద్దేశం. రైట్, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారో కొంచెం సైమల్టేనియస్ గా రెండు ఈక్వల్ గా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. మొత్తం మీద అటు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దాదాపుగా కేవలం ఒక్క రోజే 1,860 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర అయితే 1,24,730 రూపాయలు పలుకుతుంది. ఇలాంటి టైంలో కూడా కాస్త తొందరపాటు వద్దు అంటూ కూడా అటు మార్కెట్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.